మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుము. సమయోచితమైన సహాయము, సమయోచితమైన సహాయం. మరి చాలా సందర్భాల్లో మన జీవితంలో ఏదో ఒక అవసరత ఉంటుంది, అది ఎవరు కూడా తీర్చలేనటువంటి అవసరత. ఆరోగ్యం అవ్వచ్చు, ఆర్థికమైన పరిస్థితులు అవ్వచ్చు, వివాహమై ఎన్నో సంవత్సరాలైనా బిడ్డలు లేని పరిస్థితి అవ్వచ్చు, ఎదిగిన పిల్లలకి వివాహాలు చేయలేనటువంటి పరిస్థితి అవ్వచ్చు, వైద్యులు కూడా మేము చేయలేను అని చేతులెత్తేసినటువంటి పరిస్థితి అవ్వచ్చు. ఏదైనప్పటికీ కూడా సమయోచితమైన సహాయము ఎక్కడి నుంచి వస్తుందంటే మన దేవుడైన యెహోవా యొద్ద నుండి వస్తుంది. ఆయన యొద్ద మనకి కృప దొరుకునని ఆయన వాక్యం సెలవిస్తా ఉంది. అయితే మనం చేయవలసిన పని ఏమిటంటే సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదుము. ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదు. అటువంటి పరిస్థితుల్లో మనం చేయవలసిన పని ఏమిటంటే మనము కలిగి ఉన్న దేవుని దగ్గరికి మనం ధైర్యంగా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఉన్నటువంటి స్థలము, మనం జీవించేటువంటి మన ఇంటిలో ఉన్నటువంటి స్థలంలోనే మనం ఏం చేయాలంటే వెంటనే మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆ సమయానికి కావలసిన సహాయము ఇచ్చేటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసు. ఎందుకంటే ఆయన ఆకాశ మండలము గుండా పరలోకానికి వెళ్ళినటువంటి దేవుడు, మన కొరకు విజ్ఞాపన చేసేటువంటి దేవుడు. ఆకాశ మండలము గుండా వెళ్ళినటువంటి ప్రభు అయిన యేసును గురించి మనం ధైర్యము తెచ్చుకోవాలి. మొదటిసారి ఆయన అందరి కొరకు సిలువలో మరణించారు. అయితే ఆయన ఇప్పుడు ఎవరి కోసం విజ్ఞాపన చేస్తా ఉన్నారంటే కేవలము సంఘములో చేర్చబడి వధువు సంఘముగా సిద్ధపడుతున్న క్రైస్తవులందరి కొరకు ఆయన పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తా ఉన్నారు. అందుకనే 14వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవునికి స్తోత్రం. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. అందుకని మనం పట్టుకున్న దాన్ని గట్టిగా, మనం చేపట్టిన దాన్ని ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. దేవుని మందిరాల్లోకి వచ్చిన మనం ఏం చేపట్టామండి? ఆయన యందు విశ్వాసాన్ని చేపట్టాం. విశ్వాసాన్ని మనం చేపట్టిన మనం దాన్ని జార విడుచుకుంటే మరలా అటువంటి విశ్వాసం మనకి కలగదేమో. లేకపోతే పాటలు పాడేవారు, దేవుని స్తుతించేవారు, ఆ తలాంతును వారు కడవరకు కూడా ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. రోధించే స్త్రీ వలె ఉన్నటువంటి స్త్రీలు ఏం చేయాలంటే వారు కలిగి ఉన్న రోదన ధ్వని వారి జీవితాంతము కూడా మరి ఇతరుల కొరకు, దేశం కొరకు ఏం చేయాలంటే విజ్ఞాపన ప్రార్థన చేయాలి. అయితే మనకి సహాయం చేసేవారు ఎవరంటే మన శ్రమలలో సహానుభవము లేనివాడు కాదు, మన శ్రమలన్నిటిని ఎరిగినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసు అని మనం గుర్తించి ఆయన కృపాసనం దగ్గరికి ధైర్యంగా ఎప్పుడైతే మనం వెళ్తామో మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు చేస్తారు. ఈ సంవత్సరంలోనికి, ఈ నూతన సంవత్సరంలోనికి మనం ఎలా వచ్చామంటే ఆయన ఉచితమైన కృపలో వచ్చాము. అయితే చాలా మంది ఏమనుకుంటా ఉన్నారంటే వారి ఆరోగ్యం వల్ల, వారి ధనం వల్ల, వారి పేరు ప్రఖ్యాతుల వల్ల, వారికి ఉన్నటువంటి ఐశ్వర్యం వల్ల, వాళ్ళు యాక్ట్ చేసేటువంటి సినిమాల వల్ల వచ్చామనే విధంగా అమెరికాలో ఉన్నటువంటి కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి హాలీవుడ్ యాక్టర్స్ అందరూ కూడా జనవరి 5, 6 తేదీల్లో వారు ఏం చేసుకున్నారంటే గొప్ప విందును చేసుకున్నారండి. ఈ మధ్య విందులు చేసుకున్న వారు ఇష్టానుసారంగా వారు ఉండడమే కాదు, కానీ వారు ఏం చేశారంటే కొంచెం గ్రాఫ్ వేసుకున్నారండి. ఒక గ్రాఫ్, ఒక రేషియో వేశారు. అదేమిటంటే లేడీస్కి ఇన్ని మార్కులు, జెంట్స్కి ఇన్ని మార్కులు, దేవుడికి ఇన్ని మార్కులు అని చెప్పి వారు అక్కడ స్క్రీన్ మీద వేసి దేవుడికి ఏం వేశారంటే గాడ్ అన్న ప్లేస్లో 0 వేశారండి. అంటే దేవుడికి ఏం వేశారండి? 0 మార్కులు వేశారు. అసలు ఎవరేమన్నారు వాళ్ళని?
అంటే వాళ్ళ ఇష్ట ప్రకారంగా వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు. దేవుని భయం బొత్తిగా లేదు. మరలా దేవుణ్ణి తీసుకొచ్చి దేవుడికి ఏం వేశారంటే 0 మార్క్స్ వేశారు. ఆ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్కరికి 1,00,000 కోట్లు ఆస్తి ఉంటుందండి. తక్కువ వ్యక్తులైతే కాదు, ఒక్కొక్కరికి 1,00,000 కోట్లు ఉండొచ్చు, వేల కోట్లు ఉండొచ్చు. అయితే అక్కడ జరిగిన విషయం ఏమిటంటే ఒకేసారి ఎలా అంటుకుందో తెలియదు కానీ ఒక అగ్ని అంటుకుందండి. ఆ అగ్నికి సుమారు 30 లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ప్రాణాలతో జస్ట్ బయటపడి వారు బ్రతికున్నారు. అయితే చాలామంది చనిపోయారు. వారి ఇల్లు, వారి ధనము, వారి ఐశ్వర్యము, మరి లెక్కకు మించినటువంటి మరి ఐశ్వర్యం అంతా కూడా క్షణాల్లో ఏమైందంటే బూడిదగా మార్చబడింది. అంటే దేవుని కృప ఎవరైతే తక్కువగా చూస్తారో వారికి దేవుడు దూరస్థుడైన దేవుడుగా మారిపోతాడు. దేవుని గురించి వ్రాయబడిన మాట, ఆయన సమీపమును ఉండేటువంటి దేవుడు. ఎవరికి ఆయన సమీపంగా ఉంటాడంటే ఎవరైతే వారిని వారు తగ్గించుకొని విరిగిన హృదయము, నలిగిన మనస్సు, దేవుని యొక్క సన్నిధిని మేము క్రమం తప్పకుండా వెళ్ళాలి, మా పని కంటే దేవుని పనే విలువైంది అని ఎవరైతే దేవుణ్ణి మహింపరుస్తారో వారికి ఆ దేవుడు ఎలా ఉంటాడంటే సమీపమున ఉండే దేవుడుగా ఉంటాడు. ఎవరైతే వారి జీవితాల్లో దేవుణ్ణి తక్కువగా మరి క్షీణంగా, దేవుణ్ణి చాలా మరి హీనంగా ఎవరైతే చూస్తారో వారికి ఆయన చెప్పేటువంటి మాట, నేను దూరముగా ఉండే దేవుణ్ణి మాత్రము కాదా అని చెప్పి ఆయన ప్రశ్న వేస్తాడు. దేవుని బిడ్డలుగా మనం కోరుకోవాలి, ఆయన ఎప్పుడు కూడా మనకి దగ్గరగా ఉండాలి. అందుకని ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో కూడా దేవుడు చెప్తా ఉన్నాడు, ఆ దేశంలో ఉన్న ప్రజలు, రాజులు, ప్రవక్తలు అందరూ కూడా బొత్తిగా దారి తప్పి చెడి ఉన్నప్పుడు బాలుడైన వయస్సులో మరి ఎవరిని దేవుడు పిలుచుకున్నాడంటే ఇర్మియాను పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇర్మియా అంటా ఉన్నాడు, నేను బాలుడిని ప్రభు అంటే నీవు బాలుడు అని అనవద్దు. కట్టుటకు, పడగొట్టుటకు, నాటుటకు, పెళ్లగించుటకు నిన్ను నేను ఒక ప్రవక్తగా నియమించానని దేవుడు చెప్పడానికి గల కారణం ఏమిటంటే ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయారండి. అమెరికా క్రిస్టియన్ కంట్రీ అయితే అందులో హాలీవుడ్ యాక్టర్స్ అండి, అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల యాక్టర్స్ కంటే వారు చాలా రిచ్ యాక్టర్స్ అండి. వారికి ఇప్పుడు ఇల్లు లేదు, కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్గా మార్చబడ్డారు. ఎందుకంటే వారి జీవితంలో దేవుని భయం బొత్తిగా లేదు. దేవుని భయం లేని వారిని దేవుడు ఎలా చూస్తాడంటే పెంట కుప్పలుగా చూస్తాడు. దేవుని భయం ఉన్నవారు చెప్పేటువంటి మాట, పెంట కుప్పల మీద నుండి నన్ను లేవనెత్తిన నీ కృపకై నీకు వందనాలు ప్రభు అని చెప్పి ఎవరికి వారు తగ్గించుకుంటారు. అటువంటి వారి జీవితంలో దేవుడు చెప్పేటువంటి మాట, నేను మీకు సమీపంగా ఉన్నా. దేవుడు సమీపంగా ఉంటే జరిగేటువంటి కార్యాలు ఏంటంటే ఆయన మొర్ర, ఆయన దగ్గరికి వెళ్ళి కృపాసనం దగ్గర ఎప్పుడైతే మొర్ర పెడతామో ఆ క్షణమే మనకి ఏం దొరుకుతుంది అంటే జవాబు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. దానియేలు గురించి గాబ్రియేల్ చెప్పినటువంటి మాట, నీవు దేవునికి బహుప్రియుడవు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు దానియేలు జీవితానికి ఎలా ఉన్నాడంటే సమీపంగా ఉన్నాడు. ఎవరు ఆ సమీపాన్ని క్రియేట్ చేసుకున్నారంటే దానియేలే. దేవుడు సమీపంగా ఉండేటువంటి ఆ విషయాన్ని తన జీవితంలో సంపాదించుకున్నాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, సమూయేలు, మోషే, అపోస్తలులైనటువంటి పౌలు, పేతురు, వీరందరూ కూడా ఏ విధమైన జీవితాన్ని కలిగి ఉన్నారంటే ఏమున్నా లేకపోయినా నువ్వు నాకుంటే చాలు ప్రభు. అందరూ దూరమైనా నువ్వు నాకు దగ్గరగా ఉంటే చాలు ప్రభు. అందరూ నన్ను విడిచిపెట్టినా నన్ను నీవు ఆశీర్వదిస్తే చాలు ప్రభు అని హన్నా కూడా ఏం చేసిందండి, దేవుని సన్నిధిలో మొర్రపెట్టింది. నా ప్రజలు రక్షించబడితే నాకు అదే గొప్ప మేలు ప్రభు అని చెప్పి ఎస్తేరు దేవునికి దగ్గరగా జీవించింది. ఎస్తేరుకు కూడా దేవుడు దగ్గరగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే
అంటే ఎవరి జీవితంలో సమయోచితమైన సహాయం కొరకు హృదయపూర్వకంగా ఎవరైతే మొరపెడతారో నన్ను ఎరిగే హృదయాన్ని నేను వారికి ఇస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే కనుక పాత నిబంధన పాఠ్యభాగము ఇర్మియా గ్రంథము 24:7. ఇర్మియా గ్రంథము 24:7. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడు నగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. అంటే ఎవరు అయితే వారి హృదయంతో దేవుని దగ్గరికి వస్తారో వారు ఆయన జనులగునట్లుగా, వారందరికీ ఆయనే దేవుడు అగునట్లుగా ఆయన చేసేటువంటి పని ఏమిటంటే ఆయన ఎరిగేటువంటి హృదయం వారికి ఇస్తారు. అంటే ఏం కావాలంటే మనిషికి తగ్గింపు కావాలి. నాశనానికి ముందు ఏం నడుస్తుందండి? గర్వం నడుస్తుంది. అందుకనే ఆ గర్వంతో అందరూ కూడా ఎలా మార్చబడ్డారంటే కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అండి. అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఏం రాసుకున్నారంటే లోకమని రాసుకున్నారు, లోకానుసారంగా జీవించారు. అయితే దేవుడు దెబ్బ కొడితే మాత్రం ఆ కేర్ ఆఫ్ అడ్రస్ కూడా ఎలా మారిపోతుందంటే ప్లాట్ఫామ్గా మారిపోతుంది. అయితే మనం మన జీవితాల్లో నాకెవరున్నా లేకపోయినా నా కేర్ ఆఫ్ అడ్రస్ సైన్యములకు అధిపతి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు, నన్ను ఆదరించి బలపరుస్తున్న పరిశుద్ధాత్మ దేవుడని ఎవరైతే దేవుణ్ణి హెచ్చించి ఆయన చేతుల్లోనికి వారిని జీవితాలను ఎవరైతే అప్పగించుకుంటారో వారి జీవితంలో దేవుడు దేవుడుగా సమీపంగా ఉండేటువంటి దేవుడు. ఆయన ఎరిగే హృదయము ఆయన ఇచ్చినప్పుడు వారు ఖచ్చితంగా దేవుని కొరకు వారు జీవించేటువంటి మరి కారణాలు మరి దేవుడు వారికి దయచేస్తారు. హల్లెలూయా. అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఎన్ని అద్భుతాలు చూశారో. 400 సంవత్సరాలు కఠిన బానిసత్వంలో ఉన్న వారి పెట్టిన మొర్రను దేవుడు ఆలకించి మోషేను నాయకుడుగా నియమించి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపించినా కూడా వారందరూ బొత్తిగా దారి తప్పి తొలగినప్పుడు మరలా బబులోను చేతికి దేవుడు వారిని 70 సంవత్సరాలు అప్పగించాడు. ఎందుకు అప్పగించాడంటే నడిపించే నాయకులు కూడా అబద్ధపు మాటలు చెబుతూ ప్రజల్ని ఎక్కడికి నడిపిస్తా ఉన్నారంటే దేవునికి దూరంగా నడిపిస్తా ఉన్నారు. వారు ఎవరంటే అబద్ధ ప్రవక్తలు. అంటే దేవుని నామాన్ని వదిలిపెట్టే విధంగా ప్రజలను చేయడానికి వారు అబద్ధమైన విషయాలు చెప్తూ మోసం చేస్తూ వారు ఉంటా ఉన్నారు. అందుకనే దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే ప్రవక్త అయినటువంటి ఇర్మియాను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇర్మియా అంటే కన్నీరు అండి, విలాపం. ఇర్మియా అంటే విలాపం, కన్నీరు. ఎందుకోసం కన్నీరు అంటే తన గురించి కాదండి, తన దేశం యొక్క పరిస్థితి బాగోలేదని కన్నీరు కార్చేటువంటి ప్రవక్త ఎవరంటే ఇర్మియా. ఇర్మియాను దేవుడు వాడుకున్నాడు. ఎవరైతే రోధిస్తారో వారి దేశము కొరకు, అనేక మంది కొరకు ఎవరైతే రోధించే స్త్రీల వలె, యవనస్తుల వలె మరి ఎవరైతే సంఘముగా ప్రార్థిస్తారో ఆ ప్రార్థన దేవుడు తప్పక ఆలకించేటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనం అండి. 23:12. వారి దండన సంవత్సరమున వారి మీదకి నేను కీడు రప్పింపబోచున్నాను గనుక గాఢాంధకారంలో నడుచు వారికి జారు నేలవలే వారి మార్గము ఉండును, దానిలో వారు తరమబడి. అంటే ఇక్కడ మనం చూస్తే కనుక ఎవరైనా శత్రువు తరుముతున్నాడు అనుకోండి, ఏం చేస్తారండి? వెనకాల శత్రువు తరుముతా ఉన్నాడు చెప్పాలి, పరిగెడతారండి. శత్రువు ఇంకా సమీపించే కొద్ది ఇంకా ఇంకా ఎక్కువగా పరుగు పెడతా ఉంటారు. అయితే వారి జీవితంలో వారికి విరోధంగా ఎవరు మార్చబడ్డారంటే దేవుడే మార్చబడ్డారు. దేవుడే శత్రువు అయితే వారిని కాపాడేవారు ఎవరు కూడా లేరండి. దేవుడు ఎప్పుడు కూడా నిజమైన స్నేహితుడు, విడువగా ప్రేమించేవాడు. అయితే
దేవుని మాట విననొల్ల కడ చెవిని పెడితే కనుక ఆయన యాంటీగా మారిపోతాడండి. ఆయన ఒక్కసారి వీపు చూపించాడు అనుకోండి, ఇంకా కృపాసనం దగ్గర మనం ఎంత మొర్రపెట్టినా కూడా ఆయన మన వైపు చూడడు, తిరగడు, సహాయము చేయడు. ఆ భయం చేత మనం పరిగెట్టినా కూడా నేల ఎలా ఉంటుందంటే జారుడు నేలండి. నేల జారిపోతే ఎలా ఉంటుందండి? వెనకాల శత్రువు పరుగు పెడతా ఉన్నాం, రక్షించబడతాం కదా అనేటువంటి సమయానికి ఆ నేల జారిపోయింది అనుకోండి, ఆ జారిపోయి పడిపోయినప్పుడు మనం ఎవరి చేతుల్లో చిక్కుకుంటామంటే తరుముకొచ్చే వారి చేతుల్లో చిక్కుకుంటాం. అటువంటి విధంగా వారి జీవితాలు మార్చబడడానికి గల కారణం ఏమిటంటే వారిలో కనీసము శుద్ధ హృదయము లేదు. వారి హృదయములన్నీ కూడా రాతి హృదయముల వలె మార్చబడ్డాయి. వారిలో మాంసపు హృదయము లేదు. అందుకని నూతన సంవత్సరంలో దేవుడు మరి సంఘము నుండి ఆశించేది ఏంటంటే నూతన హృదయం. దేవునికి స్తోత్రం. నూతన మనస్సు, పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించేటువంటి సిద్ధపాటు ఉంటే గనక దేవుడు మరికొన్నాళ్ళు మనల్ని భూమి మీద నెమ్మదిగా నడిపిస్తాడు. లేదనుకుంటే ఒకవేళ సమయం ఆఫ్ చేశాడు అనుకోండి, ఇంకా దాన్ని త్రిప్పేవాడు ఎవరు కూడా, ఆయన మూసిన తలుపు ఎవరు తెరవలేరు, ఆయన తెరిచిన తలుపు ఎవరు మూయలేరు. ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. అందుకని వాక్యం సెలవిస్తా ఉంది 23:23లో, నేను సమీపమున నుండి దేవులను మాత్రమేనా, దూరమున నుండి దేవులను చూద్దాం. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా, నేను భూమి ఆకాశములు ఎంతంతటా నున్నవాడను కాదా, ఇదే యెహోవా. అంటే యోగా ప్రజలందరికీ, నేటి ప్రజలందరికీ, ఈ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ కూడా దేవుడు చెప్పేటువంటి మాట ఏమిటంటే, నేను సమీపమునందు దేవుడును మాత్రమేనా, దూరమున నుండు. అంటే దేవుడు చాలా సార్లు ఆయన ముఖ దర్శనాన్ని చూపించినప్పుడు మనుషులు ఎలా ఉన్నారంటే వారి వీపును దేవునికి చూపిస్తా ఉన్నారు. కొన్నిసార్లు కాదు, వారి జీవితం అంతా కూడా వారు దేవుడికి ఏం చూపిస్తా ఉన్నారంటే వీపును చూపిస్తా ఉన్నారు. ఆయన మాత్రం ఆయన ముఖ దర్శనాన్ని చూపిస్తా ఉన్నాడు. అందుకనే సమయము లేనప్పుడు, ఇంకా మారు మనస్సు పొందడానికి అవకాశము లేనటువంటి భ్రష్టత్వములో బ్రతికినటువంటి యాసావు వలె చాలా మందికి ఇంకా కృప దొరకని రోజులండి. కృప దొరకని రోజు. ఆయన సమీపముగా ఉండే దేవుడు మాత్రమే కాదు కానీ దూరమున కూడా నిలిచే దేవుడు. ఆయన దూరంగా ఉంటే మనం ఎంత సేపు ఆయన్ని వైపు తిరిగినా కూడా ఆయన మన వైపు తిరగడండి. భూమి ఆకాశములను సృజించిన దేవుడు భూమి ఆకాశములలో ఎక్కడ దాగి ఉన్నా ఆయన కంటికి కనుమరుగైనది ఏది కూడా లేదు. ప్రతి రహస్యము కూడా ఆయన బట్టబయలు చేసేటువంటి దేవుడు. ప్రతి రహస్యాన్ని కూడా ఆయన బట్టబయలు చేసేటువంటి దేవుడు. ఆయన ఎవరంటే మరి శూన్యములో సృష్టిని వేలాడదీసిన దేవుడు, రహస్యమందు చూచేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఒక దైవజనుడు యోనా దేవుడు చెప్పిన పని మానేసి సెలవులు కదా, సెలవులంటే యోనాకే సంక్రాంతి సెలవులా కాదు. యోనాకు అప్పగించిన పని ఏంటంటే అర్జెంటుగా నినివేకి వెళ్ళు, లేకపోతే అక్కడ కొన్ని లక్షల మంది చనిపోతారు, నా భయాన్ని వారికి ఒక ప్రవక్తగా నువ్వు తెలియజేయంటే అక్కడికి వెళ్తే నేను పోతానేమో, నాకు ఎందుకు వచ్చిందని తర్షీషు వెళ్ళే ఓడ ఎక్కేశాడండి. టికెట్లో పేరు రాసుకున్నారు. ఓడ వెళ్ళిపోతా ఉంది సముద్రంలో. గొప్ప తుఫాను చెలరేగింది. అయితే నావికుడు అంటా ఉన్నాడు, ఓయి నిద్రపోతా. చాలా కోపంగా పిలిచాడండి. ఓయి నిద్రపోతా, నశించిపోతా ఉన్నామన్న భయం నీకు చింతగానే నీకు లేదు. ఓయి
నిద్రపోతా. ఎవరికి వారు మా దేవుళ్ళనే పేరు పెట్టబడిన వారికి ప్రార్థన చేస్తుంటే నీ దేవుడికి నువ్వు ప్రార్థన చేయకుండా ఇలా నిద్రపోవడానికి నీకు నిద్ర ఎలాగా వస్తూ ఉంది అని చెప్తే యోనా అంటా ఉన్నాడు, నన్ను బట్టే ఈ తుఫాను వచ్చింది, నన్ను విసిరి సముద్రంలో పడేయండి. వారు అంటా ఉన్నారు, నీ ప్రాణము ఆ నేరస్థాపన మా మీద మా బిడ్డల మీద చేస్తుందేమో మేము చేయమంటే, లేదు లేదు నన్ను విసిరేస్తేనే మీకు తుఫాను అణచివేయబడుతుంది. మీరు ఎంత సామాన్లు పడేసి ఓడను తేలిక చేసినా కూడా ఆ ఓడ మాత్రం గాలిలో కొట్టుకుపోద్ది. ఎందుకంటే ఈ ఓడలో దేవుని మాట వినని నేనున్నాను, నన్ను విసిరేయండి అని చెప్తే యోనాన్ని విసిరేశారండి. సముద్రగాధ కోపములో మరి చేప కడుపులో భయంకరమైన మరి చెడులో భయంకరమైన వాసన, ఆ చేప కడుపులో యోనా ప్రయాణించి నినివే చేరుకుని సువార్తను ప్రకటించినప్పుడు అందరికీ ఏమొచ్చిందండి? దేవుని యొక్క క్షమాపణ దొరికింది. అంటే కృపాసనం దగ్గరికి ధైర్యముతో వెళ్ళాలంటే దేవుణ్ణి వారి హృదయాల్లో కలిగి ఉండాలి. ఎవరైతే వారి హృదయాల్లో దేవుణ్ణి కలిగి ఉంటారో వారు చిన్న ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేస్తే వర్షము 3.5 సంవత్సరాలు కురవలేదు. సంఘం ఆసక్తితో ప్రార్థన చేస్తే పేతురు సంఖ్యల్లో ఊడిపోయాయి. దేవునికి స్తోత్రం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఎలా ఉండాలంటే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి ప్రార్థన యందు ఎవరైతే పట్టుదల కలిగి ఉంటారో వారి జీవితాల్లో ఆయన మాట ఎలా ఉంటుందంటే అగ్ని వలె ఉంటుందండి. దేవునికి స్తోత్రం. ఈజ్ నాట్ మై వర్డ్ ఫైర్, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు కొట్టు శుద్ధి వంటిది కాదా. బంగారాన్ని తీసుకెళ్ళామనుకోండి, దాన్ని ఎలా చేస్తాడండి? మరి అగ్ని చేత మరి బాగా కాలుస్తాడండి. కాల్చగా 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 శుద్ధ సువర్ణం వలె మార్చబడుతుంది. దేవుని మాట మన జీవితాలకు ఎటువంటిదంటే అగ్ని వంటిది. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని, ఆ పొట్టును కాల్చివేసి విలువైన జీవితాన్ని మనకు ప్రసాదించాలంటే కేవలము దేవుని మాట మనము అంగీకరించాలి. లేకపోతే జీవితం అంతా పొట్టువలే మారిపోయింది అనుకోండి, ఇంకా కాల్చి వేస్తే అక్కడ బూడిద తప్ప ఏది మిగలదు. అందుకనే జీవితం ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు, బ్రతుకున్నప్పుడు ప్రభువా నీ మాట చేత నన్ను స్థిరపరచు ప్రభువా, నీ మాట చేత నన్ను శుద్ధ పరుచు ప్రభువా, శుద్ధ హృదయాన్ని నాకు దయచే ప్రభువా, నిన్నెరిగే హృదయం నాకు దయచే ప్రభువా, నీ కృపాసనం దగ్గరికి వచ్చి ధైర్యముగా మొర్రపెట్టేటువంటి కృప నాకు దయచే ప్రభువా. అందుకని ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడుగా తండ్రి కుడిపార్శ్వమును కూర్చొని నా కొరకు నీ విజ్ఞాపన చేస్తా ఉన్నావు కదా అని చెప్పి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. 23:29 చదువుతామండి. ఇర్మియా 23:29. దేవునికి స్తోత్రం. నా మాట అగ్ని వంటిది కదా. బండలను ఎలా కొట్టేవారండి ఇది వరకు? మరి శుద్ధితో. ఇప్పుడైతే మిషన్స్ వచ్చేసినాయి. చెట్లు ఏ విధంగా నరికేవారండి? గొడ్డలతో నరికేవారు. ఇప్పుడు ఏమొచ్చినాయండి? మిషన్స్ వచ్చేసినాయి. పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుండి మరల అగాధ కోపం వంటి బబులోనులో వాళ్ళు కొంతమంది ఎలా మిగిలారంటే శాసం దోపుడు సొమ్ము మిగిలినట్లుగా మిగిలారండి. అంటే దొంగలు దోచుకోవడానికి వెళ్ళిన వాళ్ళు అడ్డొస్తే ఏం చేస్తారండి? చెప్పాలి, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలతో హతమారుస్తారు. లేదు మేము లొంగిపోతున్నాం అని చెప్తే వారిని లొంగ తీసుకుని వారు ఏం చేస్తారంటే వారి దగ్గర ఉన్న బంగారు ఆభరణాలన్నీ తీసుకువెళ్తూ ఉంటారు. ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితం ఎలా మార్చబడిందంటే దోపుడు సొమ్ము మిగిలినట్లుగా మేము కొంతమంది ఇక్కడ ఈ బానిసత్వంలో, ఈ శత్రు రాజ్యములో, ఈ దేశంలో మేము దోపుడు సొమ్ము మిగిలినట్లుగా మిగిలాము. కారణం ఏమిటంటే దేవుని భయం బొత్తిగా మా జీవితంలో లేదని చెప్పి వారు
మరి ఎంతగానో మరి ప్రాధేయపడడానికి దేవుడు ఎవరిని పంపించాడంటే ప్రవక్త అయినటువంటి ఇర్మియాను పంపించాడండి. దేవునికి స్తోత్రం. 27వ వచనం చూద్దామండి. 17:27 ఇర్మియా 17:27. అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠ దినముగా నించి ఆ దినమున బరువులు మోసుకొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులు పెట్టేదను, అది యెరూషలేము నగరులను కాల్చివేయుదును, దానిని ఆర్పుటకు ఎవరికి సాధ్యమో. అంటే విశ్రాంతి దినము శనివారం అండి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి 3వ దినమున తిరిగి లేచిన రోజు ఆదివారం. ఇది ఏ రోజు అండి? మనకి విశ్రాంతి దినము. ఇది పునరుద్ధాన. ఈ పునరుద్ధాన దినములో మనం ఏం చేయాలండి? దేవుని సన్నిధికి వణుకుతో భయముతో పరిశుద్ధమైన అలంకారములు ధరించుకొని దేవుని సన్నిధిలోనికి రావాలి. విత్ బైబిల్ రావాలండి. ఎలా రావాలి? మరి కొన్ని బైబిల్స్ కూడా మన చర్చిలో ఉన్నాయి. ఎవరికైనా లేకపోతే మన చర్చే కాబట్టి మీరు ఏం చేయాలండి? బైబిల్తో పరిశుద్ధమైన అలంకారములు ధరించుకొని దేవుని సన్నిధిలోనికి రావాలి. అయితే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఎలా వచ్చారంటే విశ్రాంతి దినాన్ని వారు ఏం చేస్తున్నారండి? గుమ్మములు గుండా వారు బరువులు మోసుకున్న బరువులే. ఈరోజు ఆదివారం ఎందుకు రాలేదంటే బరువు మోయడానికి వెళ్ళామండి. ఈరోజు ఆదివారం ఎందుకు రాలేదంటే ఈరోజు ఉయ్యాల ఫంక్షన్ అండి, ఉయ్యాల ఊపడానికి వెళ్ళామండి. ఈరోజు ఆదివారం ఎందుకు రాలేదంటే పెళ్లికి వెళ్ళామండి. ఈరోజు ఆదివారం ఎందుకు రాలేదంటే రకరకాలైన విషయాలు చాలా మంది తెలియజేస్తూ ఉంటారు. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది, విశ్రాంతి దినమును ప్రతిష్ఠ దినంగా నించి ఆ దినమున బరువులు మోసుకొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులు పెట్టెదను, అది యెరూషలేము నగరులను కాల్చివేను, దాని ఆర్పుటకు ఎవరికి సాధ్యమో. నూతన సంవత్సరం ఇచ్చాడండి దేవుడు. ఏమి ఇచ్చాడండి? సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు. అయితే లాస్ ఏంజల్స్లో అమెరికాలో నూతన సంవత్సరంలో వారు భయంకరమైన పార్టీ. డబ్బు ఉంది కదండి, వారిని అనేవాడు ఆపేవాడు ఎవరు లేరు. వారి వస్త్రాలు కూడా మరి భయంకరమైన వస్త్రాలు అంటండి. అంటే వారి లోపల జరిగే విషయాలు చెప్తున్నాను. చాలా భయంకరమైన పరిస్థితి. బబులోను, ఇప్పుడు బబులోను అలాగే ఉంటుందండి. ఎట్ ప్రజెంట్ బబులోను ఎలా ఉంటుందంటే చాలా చీకటండి. పట్టపగలు రాత్రి అనే రోడ్లన్నీ కూడా భయంకరమైన పరిస్థితి. అక్కడ కూడా సువార్త చేయడానికి కొంతమంది రోడ్ల మీద వెళ్తా ఉన్నారండి సువార్త చేయడానికి. దేవుని యొక్క శాపం. కొని తెచ్చుకున్న పట్టణాల వలె కొన్ని ప్రాంతాలు మారిపోయినప్పుడు దేవుడు చూసి 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 వీరు మార్పు నొందని విననొల్లని ప్రజలు, వీరి హృదయము క్రొవ్వినది అనే మాట కూడా దేవుడు ఉపయోగిస్తాడండి. వీరి హృదయము క్రొవ్వినది. అటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడంటే అగ్నిని రగులు పెట్టినప్పుడు దాన్ని ఆర్పజాలిన వాడు ఎవడు కూడా. ఒక పక్క ఆర్పుతా ఉంటే ఒక పక్క దొంగలు బయలుదేరారండి. ఎందుకోసం అంటే ఇది చాలా విలువైన ఇల్లులున్న ధనమున్న ప్రాంతాలు. వీళ్ళందరూ కూడా పారిపోయారు భయంతో. మనకు దొరికితే దొరుకుతుంది, లేకపోతే ఈ నిప్పులో పడి చచ్చిపోదామని చెప్పి దొంగలు బయలుదేరారంట. మళ్ళీ పోలీసులు వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళని అరెస్ట్ చేయడం. ఎందుకోసం అంటే నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నీ మనస్సు, నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడ నీ మనస్సు ఉంటుంది. మన ధనం ఎక్కడ ఉండాలండి? సజ్జనుడైతే తన ధననిధిలో సద్విషయములను దాచుకొనునని వాక్యం సెలవిస్తూ ఉంది. మనము ధనం ఎక్కడ సమకూర్చుకోవాలంటే పరలోకములో సమకూర్చుకోవాలి. అక్కడ దొంగలైనా చిమ్మెట్లైనా తినివేయకుండా దేవుడు సురక్షితమైన కాపుదల ఇచ్చేటువంటి పరలోకము. అక్కడికి ఎవ్వరు కూడా ఊరికినే వెళ్ళలేదు. ఎవరి ద్వారా వెళ్ళాలండి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునైనా నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు.
ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, సమయోచితమైన సహాయం కొరకు ఆయన కృపాసనం వద్దకు చేరాలి. అందరూ చెప్దామండి, సమయోచితమైన సహాయం కొరకు ఆయన కృపాసనం వద్దకు చేరుదము. మరి అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, జీవము గల యేసయ్యా, మీకే వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నీ కృపాసనం వద్దకు సమయోచితమైన సహాయం కొరకు మేము వచ్చి ఉన్నాం ప్రభా. నీ చిత్తాన్ని నెరవేర్చడానికి, నీ నామాన్ని కనపరచడానికి మేము బ్రతికి ఉన్నాం ప్రభా. మా బ్రతుకు దినములన్నీ నీ చిత్తాన్ని జరిగించే నీ బిడ్డలుగా మమ్మల్ని అందరిని ఆశీర్వదించమని, ఎందరైతే ఆశ కలిగి ఉన్నారో నజరేయుడైన యేసు నామములో వారు తృప్తిపరచబడుదురు గాక. పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.